నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ అధికారంతో సంబంధం లేకుండా చివరి శ్వాస వరకు పిఠాపురానికి సేవ చేస్తానని హామీ. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టీకరణ. ఆర్యవైశ్యులపై జరుగుతున్న దాడులు వెంటనే ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ మంత్రి వెల్లంపల్లి. సంక్రాంతి సంబరాలంటే ఇకపై పిఠాపురమే వెళ్లాలన్నట్టుగా సంక్రాంతికి బ్రాండ్గా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏర్పాటు చేసిన పీఠికాపుర సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వేద పండితులు పూర్ణ కుంభంతో పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా సంబరాల్లో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. కళాకారులు ప్రదర్శించిన సంక్రాంతి సాంప్రదాయ జానపద కళలను తిలకించారు. అనంతరం నియోజకవర్గంలో 210 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సంక్రాంతి సంబరాలను పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, బీజేపీ నేత బుర్రా కృష్ణంరాజు, ఎమ్మెల్సీలు పిడుగు హరిప్రసాద్, కరి పద్మశ్రీ, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందుమాధవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీద కొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడకపాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉండి స్వాగతించడానికి వీధి అరుగుంది మా. నేను ఎక్కడున్నా సరే పిఠాపురం నా గుండెలో ఉంటుంది. నా కోరిక, ఇందాక కళాకారులందరినీ చూస్తూ ఉంటే నేను రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఇది గొడవ పెట్టి కూడా కాదు, కత్తి తిప్పుతున్నాం అంటే మనం గొడవ పెట్టి కూడా కాదు. అంటే విద్య నేర్చుకోవడం ఏం చేస్తుంటే మనిషిని తగ్గిస్తుంది. కొంచెం అణిగిమణిగి ఉంచు, అంటే ఏమీ లేని ఇస్తురాకు ఎగిరెగిరి పడద్దు, అన్నీ ఉన్న ఇస్తురాకు కూర్చుంది. సో ఇదేంటంటే లెర్నింగ్. అంటే మన శ్రీపాద శ్రీవల్లభులది కాన్స్టెంట్గా లెర్నింగ్ వల్ల ఏమైపోతుంది, కింద కూర్చుంటాం, నేల మీద ఉంటాం. సో నాకేమనిపించిందంటే, నాకు రెండు అనిపించింది. ఈ రెండు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి పార్టీ పరంగా చెప్తాను, మిగతా అభివృద్ధి పరంగా ఏం చెప్పాలో చెప్తాను. పార్టీ పరంగా ఇది శ్రీపాద వల్లభుడు, నేను ప్రార్థించే లలితాదేవి, వారి ఆశీస్సుల మూలంగా నేను ఇక్కడికి వచ్చాను. వారు ఎందుకంటే వారు లేకపోతే నేను ఇక్కడికి రాను. నేను ఎప్పుడు చాలా చిన్న వయసులో, ఒక 18-16 ఏళ్ళప్పుడు, 17-18 వయసులో అనుకుంటా, శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చదువు. ఆయన ఎక్కడుంటారో కూడా తెలియదు, కానీ చాలా కాలం తెలంగాణలో ఉంటారని అనుకునేవాడు. తర్వాత నాకు అర్థమైంది ఆయన జన్మస్థలం ఇదని. సో అలాంటిది ఇక్కడికి వచ్చింది, నన్ను తీసుకురాబడ్డాను.
తల్లి పురుహూతికాదేవి దీవెనలు. అందుకని ఇది నాకు స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా నాకు చాలా కీలకమైంది ఇది. సో నేను ఇది రాజకీయంగా నేను చూడట్లేదు మన పిఠాపురాన్ని. నా స్పిరిచువల్ కనెక్షన్, నా ఆధ్యాత్మిక ఒక కనెక్ట్గా చూస్తున్నాను నేను. సో నేను మీకు ఈ అభివృద్ధి కానీ ఇవన్నీ కానీ బై ప్రోడక్ట్. పాలిటిక్స్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ మై స్పిరిచువల్ జర్నీ. సో అందుకని పిఠాపురం నాకు ఆశీస్సులు, గురువుల ఆశీస్సులతో ఇక్కడికి వచ్చాను నేను. అందుకని నా కోరిక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. దానికి పూర్తిగా నేను కృషి చేస్తాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత పనులు చేస్తున్న వ్యక్తి మీద రాళ్ళేస్తారు, పండు ఉన్న చెట్టు మీద రాళ్ళేస్తారు. ఏమీ చేయనోడిని మోడివారి చెట్టుని ఏం అడుగుతారు? గత ప్రభుత్వం మోడివారిపోయిన ప్రభుత్వం, ఏమడిగినా ప్రయోజనం, పై కేసులు పెడతా ప్రభుత్వం. సో ఇప్పుడు ఏంటంటే పాపం ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తూ ఉంటాను, ఆయనేమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి. ఏదైనా చేద్దామంటే 100 ఆలోచించి సరే వద్దులే, జాగ్రత్తగా ఉందాం, పోనీ కొంచెం నియంత్రణ పాటిద్దాం అనుకుంటారు. ఒకసారి నాకేమనిపిస్తుంటే, ఒకసారి గట్టిగా ఉండాల్సిన అవసరం అనిపిస్తుంది. అని మరీ మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయి వాళ్ళకి. కానీ ఈసారి అంటే మీరు ఆలోచించండి, నా మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయండి. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికి మా రాలా. అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాళ్ళేస్తారు. రేపు పొద్దున మీరు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంత్రణతో పోకడలే వస్తాయి మళ్ళీ మీకు. అది చాలా జాగ్రత్తగా ఉన్నాను. నాకు ఆ భయాలు లేవు. ఎందుకంటే నా జోలికి వస్తే అధికారం ఉన్నా లేకపోయినా ఒకటేలా రియాక్ట్ అవుతాను. నాకు ఆ భయాలు లేవు. నేను అన్ని తెగించే కూర్చుంటాను. సో నాకు ఆ భయాలు లేవు. సో నాకు ఏముందంటే, పిఠాపురం దేశానికి మోడల్ అని ఎందుకని అంటున్నానంటే, ఇది రోడ్డు లేని గ్రామం ఉండకూడదు, ఈ గుంతలు ముంపు ఉండకుండా ఏం చేయాలి, దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. నా లక్ష్యం అదే. పిఠాపురం ప్రజలంతా మీరు దీవెనిచ్చారు, ఆ దేశానికి కూడా బలమైంది నన్ను గెలిపించి. అలాగే పిఠాపురం ప్రజలంతా మీరు పాడి పంటలతో, పిల్లా పాపలతో, సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకున్నాను. సో నేను ప్రత్యేకించి పార్టీ పరంగా, పార్టీ మార్చి 14న ఎక్కడ పెట్టాలి చాలా ఉంటే మేమందరం ఒకటే నిర్ణయించుకున్నాం. మార్చి 14 సభ ఎప్పుడు దీని కేంద్ర స్థానం పిఠాపురంలోనే జరుగుతుంది. మంగళగిరి పార్టీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ అయితే, జనసేన ఐడియాలజికల్ హెడ్ క్వార్టర్స్ ఇస్ పీఠికాపురం. నా కోరిక ఏముందంటే, యువత భవిష్యత్తు మీరే నిర్మాణం. ఒక దేశపు సంపద అనేక మార్లు చెప్పినట్టుగా, ఒక దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, యువత. స్వామి వివేకానంద చెప్పినట్టుగా బలమైన మనసులోనే బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది. అందుకు శారీరక దృఢత్వం చాలా అవసరం. మీరు చూసారు గల్వాన్లో, మన చైనాను ఇండియా బార్డర్లో ఫిజికల్గా తుపాకులు కొట్టుకోకూడదు కాబట్టి చేతులతో కొట్టుకున్నారు. అంటే శారీరక బలం చాలా అవసరం, దృఢత్వం. అంటే మనం ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా బలంగా ఉంటామో, ఇక్కడికి వచ్చి వేరు చేసే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టగలం. మన చూపు చూస్తే వెళ్ళిపోతారు ఎవడైనా సరే. అందుకని నా వ్యక్తిగతంగా నాకు యుద్ధ కళల మీద అమితమైన ఇష్టం. నేను ఒక్కడే నేర్చుకుంటే సరిపోతుంది. నేను పిఠాపురాన్ని ఇండియాలోనే అత్యున్నత ఉన్నతమైన మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, యుద్ధ కళల ఒక అకాడమీని నేను పెట్టాలని నేను నిర్ణయం తీసుకున్నాను. కాదు ఇప్పుడు ప్రారంభించేదానికి మొత్తం ప్లానింగ్ అంతా. ఎందుకంటే మీకు ఇంటిగ్రేటెడ్ మార్షల్ ఆర్ట్స్ ఉండాలి, దాంతోపాటు ఫైన్ ఆర్ట్స్. ఇందాక మనకి గరగ కళాకారులు కానీ ఇది అంతరించిపోతున్న కళలు ఇవన్నీ. ఇలాంటి కళలను కూడా ఫైన్ ఆర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ని రెండు
చేసే ఒక అకాడమీని పిఠాపురంలో నేను స్వయంగా ఇట్స్ కంప్లీట్లీ ఇది నా ట్రస్ట్ ద్వారా చేద్దాం నా కోరిక. సో దానికి నేను ఈ 2 నిర్ణయాలు మీకు చెప్పి కొత్త సంవత్సరంలో మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మరోమారు నా అన్నదమ్ములకి, నా కుటుంబానికి, మా ఆడపడుచులకి, మా జన సైనికులకి, మా జనసేన నాయకులకి, వేదిక పైన ఆశీలైన ప్రముఖులకి, జిల్లా ఉన్నతాధికారులకి, అధికార వర్గాన్ని అందరికీ ప్రత్యేకించిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ అమలు కోసం జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ కు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ మంజూరు చేసిన 5,000 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కార్పొరేషన్ వనరుల సమీకరణ పరిమితిని 10,000 కోట్ల నుంచి 12,000 కోట్లకు పెంచడానికి అనుమతినిచ్చింది. పలు పరిశ్రమలకు భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలు అందిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పాదసారథి తెలిపారు. సచివాలయంలో కేబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. వాళ్ళు రాజకీయ లబ్ధి పొందటానికి ఏవైనా మాట్లాడుకుంటారు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. మన పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు నచ్చింది ఏదో ఆయన రాజకీయ లబ్ధి కోసం కానివ్వండి, లేకపోతే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా సరే ఆయన మాట్లాడారు. అసలు రాయలసీమ ప్రాజెక్ట్ తీసుకుంటే అంటే నాకు పూర్తిగా సమాచారం లేదు. మా మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. కానీ 2020లో స్టే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2020లో ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్కి స్టే వచ్చింది. స్టే వచ్చిన తర్వాత పరివేష్ పోర్టల్లో 25/6/2021 ఆ స్టే వెకేట్ చేయడానికి వీళ్ళు అప్లై చేశారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బేస్ మీద ఎన్జిటి స్టే ఇచ్చింది. సో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం పరివేష్ పోర్టల్లో 25/6/2021 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రముఖ నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో అప్లై చేశారు. అప్లై చేస్తే 19/7/2021 ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్ ఈఏసీ రిక్వెస్టెడ్ ఫర్ అడిషనల్ డీటెయిల్స్. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ మీద ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అడిగారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ఎన్జిటి. అడిగినప్పుడు వారు బాధ్యత రాయలసీమ మీద విపరీతమైన మొసలు కన్నీరు కారుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 19/7/2021 అడిగిన ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మీకు నిజంగా రాయలసీమ ప్రాంతం మీద కానీ రాయలసీమ ప్రజల మీద కానీ ప్రేమ లేదా ఆపేక్ష ఉంటే, రాయలసీమ ప్రయోజనాలు కనుక మీకు ఇంపార్టెంట్ అయినట్లయితే వెంటనే 4 రోజుల్లోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో మీరు రిప్లై ఇవ్వాలి కదా. వారు అడిగిన దానికి ఇవ్వకోకుండా 11/10/2023 వరకు వాడు అప్లై ఏమి సబ్మిట్ చేయాల. 11/10/2023 లిస్ట్ అయింది, అది రీలిస్ట్ అయింది మళ్ళీ కేసు. అప్పటిదాకా కూడా వాళ్ళు సబ్మిట్ చేయకపోవటం మూలంగా దాన్ని రీలిస్ట్ చేశారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని చెప్పేసి వారు రీలిస్ట్ చేశారు. ఎందుకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, రాయలసీమ గురించి మొసలి కన్నీరు కరుస్తున్న వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఈ ఎన్ని సంవత్సరాలండి 21 నుంచి 23 దాకా అంటే 2 సంవత్సరాల 4 నెలలు 2 సంవత్సరాల 4 నెలలు ఎందుకు కామ్గా ఉన్నారు? ఎందుకు దీనికి కావాల్సిన సమాచారం సబ్మిట్ చేసి వారు ఆ స్టేని ఎత్తేయించుకోవటానికి లేకపోతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సాధించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదో ఈరోజు సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కరోనాలో ఉంటే ఏంటి, గవర్నమెంట్లు అన్ని మూసేసుకున్నాయి. 24 దాకా 23 దాకా కరోనా ఉందా మీ ఉద్దేశ ప్రకారం? మీ ఉద్దేశ ప్రకారం 23 దాకా కరోనా ఉందని అడుగుతున్నాను. మీరు అడిగారు కాబట్టి 23 దాకా కరోనా ఉందని అన్నారు కాబట్టి మీరు 23 దాకా కరోనా ఉందా? ఆఫీసులు కూడా పనిచేసినాయి కదా. ఇటువంటి ఇంపార్టెంట్ వాటి మీద రాయలసీమ ప్రయోజనాల కోసం, రాయలసీమ ప్రజల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు 4 నెలలు ఏం చేసింది? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.